నిన్ను శిపించే వారు ఎవరైనా ఉంటే ఆ శాపమే నీకు ఆశీర్వాదము వచ్చును గాక, ఆ శాపమే నీకు దీవునిగా మారును గాక. నువ్వు అదైపోతావు ఇదైపోతావు అంటే నువ్వు ఏదైపోవు, దానికి ఆపోజిట్లో అవుతావు. నువ్వు నాశనం అయిపోతావు, ఎవరైనా తింటూ ఉంటే నువ్వు నాశనం అయిపోవు, అనేక మందికి దీవునికరంగా మారిపోతావు. చదువుతా వారి జోలి మానుడి యెహోవాని సెలవిస్తున్నాడు కనుక వారిని శపింపనీయుడి. 12వ వచనం, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శపిస్తూ ఉన్నారేమో, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారేమో, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అవమానపరుస్తూ ఉన్నారేమో, మీరు కంగారు పడద్దు. ఆ శాపమే మీకు దీవునిగా మారిపోతుంది, అది మీ బిడ్డలకు దీవునిగా మారిపోతుంది. మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు ఆయన. దావీదు అంటూ ఉన్నాడు, ఆ శ్రమ, నేను శ్రమల్లో ఉన్నాను, ఆ శ్రమను చూసి దేవుడు లక్ష్య పెట్టాడేమో, నా బాధలు చూసి, నా నిందలు చూసి, నా అవమానాలు చూసి ఆయన లక్ష్య పెట్టాడేమో, అందుకే ఈ కార్యం జరుగుతూ ఉందంటూ ఉన్నాడు. మనము కూడా ఆ మాదిరిమైన ఆలోచన కలిగి ఉండాలి. మనం చాలాసార్లు ఎవరైనా మనం తిరిగితే, వాడు ఒక తిరిగి తిరిగితే మనం 4 తిరిగి తిడుతూ ఉంటాం. నువ్వు పనికి మానడు అంటే మీ అమ్మ కూడా పనికి మానని మరొక మాట యాడ్ చేస్తాం. నువ్వు దరిద్రుడుగా అన్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లందరూ దరిద్రులను తిరుగుతూ ఉంటాం. అది లేఖనపు విరోధం, వాక్యపు విరోధం. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆశీర్వాదం నీ మౌనములోనే ఉన్నది, నీ దీవెన నీ మౌనములోనే ఉన్నది, నీ ఆలోచనలన్నీ నీ మౌనంలోనే ఉంటాయి. నువ్వు ప్రభు దగ్గర మౌనంగా ఉండి ప్రార్థించినప్పుడు గొప్ప దీవెన పొందుతావు బిడ్డ. దావీదును సిమి అనేవాడు తక్కువ అంచనా వేయచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఎక్కువ అంచనా వేశారు. నీవే మాకు రాజుగా కావాలి, నీవు తప్ప మరొక రాజు మాకు వద్దు అని మిగతా ప్రజలందరూ కూడా దావీదుని చూసి ప్రోత్సహించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న నీవు కూడా, ఒకవేళ నిన్ను ప్రోత్సహించేవాడు ఎవరు లేకపోతే ప్రోత్సహించేవాడు దేవుడు, నిన్ను నడిపించేవాడు దేవుడు, నిన్ను ఆదరించేవాడు దేవుడు. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఏదో అన్నాడని అక్కడ ఆగిపోదు, నిన్ను 10 మంది నిన్ను గణపరిచేవారు కూడా ఉంటారు. ఒక వ్యక్తి అన్నాడని ఆగిపోదు, నిన్ను 10 మంది గణపరిచేవారు ఉంటారు. ఆ 10 మందిని చూడు, ఈ ఒక్క వ్యక్తిని పక్కన పెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. సిమి అనే వ్యక్తి ఒక వ్యక్తి అన్నంత మాత్రాన దావీదు రాజు కాలేకపోలేదు, దావీదు జ్ఞానవంతుడు కాలేకపోలేదు, దావీదు సామాన్యం ఎక్కడ తగ్గిపోలేదు, దావీదు ఉన్నతమైన స్థితికి ఎదగకుండా ఎవరు ఆపలేకపోయారు. నేనేమంటానంటే, సిమి లాంటి వారు మీ ఇంట్లోకి రావచ్చు, సిమి లాంటి వారు మీ ఉద్యోగాల్లో ఉండొచ్చు, సిమి లాంటి వారు మీ బ్రతుకుల్లో ఉండొచ్చు. సిమిని పక్కన తీసివేసి సృష్టికర్తను మీ జీవితంలోకి తీసుకుని రండి, దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. మన జీవితాల్లో సిమి లాంటి వారు రావచ్చు, మన జీవితాల్లో సిమి లాంటి వారు ఎదురవచ్చు. సిమిని పక్కన పెడితే అందరూ కూడా మనకు సమీపంగా వస్తారు. దేవుడి స్తోత్రం.